Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే గివెన్ ది లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. ఇది మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి ఫర్దర్ గా అంటే రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్. మనం ఇంకొక లీనియర్ ఈక్వేషన్ రాయాలి. ఆల్రెడీ ఈ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇంకొక లీనియర్ ఈక్వేషన్ రాయాలి. అది కూడా 2 వేరియబుల్స్ లో ఉండాలి. రైట్ సచ్ దట్ మరి ఏంటి ఆ కండిషన్? మన ఇష్టం ఏమైనా రాసి వచ్చా అంటే కాదు, ఇక్కడ కండిషన్ ఉంది. ది జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పెయిర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లైను మనం రాసేటటువంటి లైను ఆ పెయిర్, ఈ లైను ఆ లైన్ కలిపి ఆ పెయిర్ ఎలా ఉండాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలి. అంటే మనం ఎలాంటి లీనియర్ ఈక్వేషన్ రాయాలి? ఈ లైన్ తో ఇంటర్సెక్టింగ్ అయ్యేటటువంటి లైన్ ఎలా ఉండొచ్చు? అలానే ఇంకో బిట్ ఏంటి, ఈ లైన్ తో ప్యారలల్ గా ఉండే లైన్ ఎలా ఉండొచ్చు? ఈ లైన్ తో కోఇన్సిడెంట్ అయ్యే లైన్ ఎలా ఉండొచ్చు? అంటే మనకి ఇప్పుడు ఈ 2x + 3y - 8 ఉంది కదా, అది ఇలా అనుకుందాం, ఈ లైన్ అనుకుందాం. ఓకే, ఇది 2x + 3y - 8 ఇది ఇచ్చిన లైన్ కదా. మనం ఇంకో లైన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఇచ్చినటువంటి లైన్ మనం రాసినటువంటి లైన్ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వాలి. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏంటంటే ఇది ఇచ్చినటువంటి లైన్ అనుకుందాం. ఓకే, మనం ఇంకో లైన్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇచ్చిన లైన్ సపోజ్ నేను ఎల్తో డినోట్ చేస్తాను. జనరల్గా లైన్స్ స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. అంటే ఇది ఎల్ కదా, మనం ఇంకొక ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఉండాలంటే ఎల్ ఎం రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేటట్టుగా ఎం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇది ఇచ్చినటువంటి ఎల్ కదా, మనం ఇంకొక ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఈ రెండు ప్యారలల్ అయ్యేటట్టుగా. ఇది ఇచ్చినటువంటి ఎల్ కదా, ఈ ఎల్ని ఇండికేట్ చేసేలా ఇలానే దీని మీద గ్రాఫ్ డ్రా చేస్తూ వచ్చేటట్టుగా మనం ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. సో మన టాస్క్ ఏంటంటే 3 కేసుల్లో కూడా 3 more లైన్స్ రాయాల్సి ఉంటుంది. అది ఎలా రాయాలి మనం చూడబోతున్నాం. ఇది మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం వీటి కండిషన్స్ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే ఏంటి, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే ఏంటి. కండిషన్ కనుక గుర్తుంటే మన ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు కండిషన్ ఏంటి అనేది చెప్పి దాన్ని బట్టి మీకు ఈ ఆన్సర్ అంత ఈజీగా చేయొచ్చు కూడా చెప్తాను మీకు. ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, a1/a2 అనే వాల్యూ b1/b2కి ఈక్వల్ కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అంటే ఇక్కడ మనం ఇందులో a1 అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఇది a1 అవుతుంది, 2 అనేది a1 అవుతుంది, 3 అనేది b1 అవుతుంది, -8 వచ్చి c1 అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది a1/a2 రేషియో అంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని 2తో మల్టిప్లై చేసాను అనుకుందాం. ఇది ఎంత అవుతుంది, 2 × 2 4x అవుతుంది కదా. ఇది నేను 2తో మల్టిప్లై చేస్తే b1 ని మాత్రం 2తో కాకుండా దేనితోనే మల్టిప్లై చేయొచ్చు. మరి 2తో చేస్తే ఏమవుతుంది, 2తో చేస్తే ఏమవుతుందంటే 2 × 2 = 4x వరకు ఓకే. ఇది 2 × 3 = 6y అయితే అక్కడ కూడా రేషియో సేమ్ అయిపోతుంది కదా. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేశాను, 2x అనేది 4x అయింది, 3y అనేది 6y అయింది. కాన్స్టెంట్ మన సంబంధం లేదు, ఓన్లీ a b ఇవే చూసుకుందాం. కాన్స్టెంట్ ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల a1/a2 అంటే 2/4 1/2, 3/6 కూడా 1/2 వచ్చేసింది. కానీ మన కండిషన్ ఏంటి, ఇక్కడ ఆ రేషియో ఈక్వల్ కాకూడదు. ఇది 1/2 అయితే ఇది 1/2 కాకుండా ఏదైనా మీరు రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్తాను, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. జస్ట్ ఈ 2x అని 2తో మల్టిప్లై చేస్తున్నాను, నేను 4x అని రాస్తున్నాను. మిగిలింది మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసేసినా ఓకే, లేదా దాన్ని మీరు ఏ నెంబర్స్ పెట్టి రాసినా ఓకే. ఒక్కటి 2తో 3ని మల్టిప్లై చేయకుండా ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను 2ని ఇక్కడ ఫస్ట్ a1ని 2తో మల్టిప్లై చేశాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 4x + 3y - 8 రాయొచ్చు. అలా మీరు ఇంకోటి థింక్ చేయండి. ఇప్పుడు నేను 3తో మల్టిప్లై చేస్తాను a1ని, 3 × 2 = అంతా 6x. ఇక్కడ నేను a1ని 3తో మల్టిప్లై చేసినప్పుడు b1ని 3తో కాకుండా మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, లేదా అలా వదిలేయచ్చు. ఈవెన్ నెగిటివ్ నెంబర్స్తో కూడా మల్టిప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు 3 × 2 = 6x. ఆ తర్వాత ఈ రెండు మన ఇష్టం, ఎలాగన్నా వాటిని మనం మార్చుకోవచ్చు. సో 3 × 2 = 6x
ఓకే, అది యాస్టీస్ రాసుకోవచ్చు, లేదా దాన్ని మన ఇష్టం దేంతో మల్టిప్లై చేసుకోవచ్చు. అది యాస్టీస్ రాసేస్తున్నాను. అంటే ఇది మనకు కొంచెం ఈజీగా గుర్తుండాలని చెప్తున్నాను. అలా మనం ఏంటంటే ఏని మాత్రం మల్టిప్లై చేసి బిని సిని అస్సలు మనం టచ్ చేయొద్దు. ఏ అంటే నథింగ్ బట్ A1 ని ఏదో ఒక నెంబర్తో మైండ్లో వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయండి. B1 ని C1 ని అలాగైనా ఉంచేయండి, లేదా ఏని మల్టిప్లై చేసిన నెంబర్తో కాకుండా వేరే నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ మనకి ఒక లైన్నే ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను కదా, నేను మీకు 2 ఆప్షన్స్ చెప్పాను. ఈ 2 కాక ఇంకా మీరు థింక్ చేయండి, మీరు చాలా ఇన్ఫైనైట్ లైన్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఫస్ట్ బిట్ అయిపోయిందా? సెకండ్ బిట్ కండిషన్ ఏంటి? A1/A2 B1/B2కి ఈక్వల్ అవ్వాలి, కాకపోతే C1/C2కి ఈక్వల్ కాకూడదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడేం చేద్దామంటే సేమ్ ఇలానే నేను 2 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 అనే నెంబర్ తీసుకుని మల్టిప్లై చేయబోతున్నాను. నేను మనసులో అనుకున్నాను 2ని తీసుకుందామని. సో 2తో ఏని మల్టిప్లై చేయొచ్చు, బిని మల్టిప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈ 2 ఈక్వల్ అవ్వాలి కాబట్టి. కానీ 2తో సిని మల్టిప్లై చేయకూడదు. సిని యాజ్ టీజ్ అయినా రాసేయండి, లేదా వేరే ఏ నెంబర్తోనే మల్టిప్లై చేయండి. ఇప్పుడు కొత్త లైన్ చెప్పడం ట్రై చేయండి ఒకసారి. 2 × 2x అంటే 4x ప్లస్ 2 × 3y అంటే 6y. ఇక్కడ మీరు C1 ప్లేస్ లో -8 ఉంది కాబట్టి దీన్ని 2తో కాకుండా ఏ నెంబర్తోనైనా మల్టిప్లై చేయండి, లేదు కదా ఆ -8 యాజ్ రాసేయండి. రైట్, ఇప్పుడు ఈ లైన్ 2 ప్యారలల్ లైన్స్. ఇప్పుడు నేను దీన్ని 3తో అనుకుంటున్నాను, 3తో చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ కదా, ఒకసారి వీడియో పాజ్ పెట్టి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం? 3తో నేను 3 2s 6x రాస్తున్నాను. అదే 3తో దీన్ని మల్టిప్లై చేసి 3 3s 9y రాస్తున్నాను. ఇక్కడ 8ని 3తో కాకుండా వేరే ఏ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, లేదా 8 అలా వదిలేయచ్చు. 8 అలాగే వదిలేస్తున్నాను. ఇక్కడ మల్టిప్లై చేయాలా? అక్కర్లేదు, డివిజన్ కూడా చేయొచ్చు. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాకుండా మల్టిప్లికేషన్ అలా చేయొచ్చు, డివిజన్ కూడా చేయొచ్చు. ఓకే, అంటే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. రైట్, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ బిట్కి వద్దాం. థర్డ్ బిట్ ఏం చేయాలి? కోఇన్సిడెంట్ లైన్స్ రూల్ ఏంటి? మొత్తం 3 రేషియోస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే A1/A2 B1/B2 C1/C2 ఈ 3 కూడా ఈక్వల్ అయిపోవాలి. అంటే మనకి మైండ్లో ఏ నెంబర్ అయితే వచ్చిందో, ఏదైతే అనుకున్నామో దాంతో 3 మల్టిప్లై చేసేయండి, లేదా 3 డివైడ్ చేసేయండి. మీరు తీసుకున్న నెంబర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను సపోజ్ 2 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 2తో 2ని మల్టిప్లై చేయాలి, 3ని మల్టిప్లై చేయాలి, 8ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 2 × 2x 4x ప్లస్ 2 × 3y 6y మైనస్ 2 8 16 ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు నేను 3 అనుకుంటున్నాను. 3తో కూడా 3 మల్టిప్లై చేయాలి. 3 2s 6x 3 3s 9y 3 8 24. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -24 ఈక్వల్ టు 0. లేదా మనకు కావాలనుకుంటే అన్ని ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేసుకోవచ్చు, సేమ్ నెంబర్తో. సో ఇక్కడ మనకి ఇవి అంటే నేను మీకు జస్ట్ క్వశ్చన్లో అయితే ఒక లైన్ మాత్రం అడిగారు. మనం ఎందుకంటే కొంచెం డేటా కోసం మీకు ఒక్కొక్క దాంట్లో 2 లైన్స్ చెప్పాను. ఇవే కాకుండా మీరు జాగ్రత్తగా థింక్ చేస్తే ఒక లైన్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలి అంటే ఫస్ట్ దాన్ని మాత్రమే మల్టిప్లై చేయండి. ఇంటర్సెక్ట్ లైన్ కావాలంటే ఫస్ట్ దాన్ని మాత్రమే మల్టిప్లై చేయండి. మీరు అనుకున్న నెంబర్తో మల్టిప్లై కానీ డివిజన్ కానీ. ఓకే, అదే ప్యారలల్ లైన్స్ కావాలి అంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని కూడా మల్టిప్లై చేయండి, థర్డ్ నెంబర్ వదిలేయండి. కోఇన్సిడెంట్ లైన్స్ కావాలంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్తో పాటు థర్డ్ నెంబర్ కూడా మల్టిప్లై చేయండి, లేదా డివైడ్ చేయండి సేమ్ నెంబర్తో. ఇది కనుక మనకు గుర్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్నైనా సరే సాల్వ్ చేయొచ్చు. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.